ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 11 గుంటాస్ 11 ఎకర్ 20 గుంటాస్ అండి. 11 ఎకరాల 20 గుంటల సైట్ అండి. మనకు రోడ్ ఫేసింగ్ మాత్రం ఒక 400 మీటర్ దాకా ఉంటుంది, 400 మీటర్ల దాకా ఉంటుందండి. అగో అక్కడ ఎత్తుగడ్డలాగా అనిపిస్తుంది చూడండి. ఆ ఒక్క నుండి స్టార్ట్ అవుతుంది బిట్టు. చూసుకున్నట్టయితే ఇదంతా బిట్టే. ఇక మళ్ళీ ఈ చివరి వరకు మనకు ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఆ పక్కన కూడా దారి ఉంటుందండి. దానికి కూడా వెనకాల మళ్ళీ అటు సైడ్ కూడా గేట్ ఉంటుంది ఒకటి. దీనికి 2 గేట్లు ఉంటాయండి. ఇది ఫస్ట్ గేటు. ముందు వెనక లెఫ్ట్ సైడ్ ఒక తవ్వు ఉంటుంది, అదొక గేటు. మనం ఇప్పుడు సైడ్ చూడడానికి వస్తున్నాం. ఇదండి సైట్ వచ్చేసి. దీంట్లో ఒక బోర్ కూడా ఉంది. 11 ఎకరాల 20 గుంటల సైట్ అండి ఇది మొత్తం టోటల్ ఏరియా. చుట్టూ జాలీ ఫెన్సింగ్ గేటుతో సహా 2 గేట్లు ఉంటాయండి, పెద్ద పెద్ద గేట్లు. అక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గేట్ ఉంది చూడండి. 2 గేట్లు ఉంటాయి దీనికి. మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. చాలా బాగుంటుంది. మనకు ఒక బోర్ కూడా ఉంది దీంట్లో. మనం మోటార్ ఫిట్ చేసుకోవాలి దీనికి. ఇది చుట్టూ బౌండరీస్ ఉంటాయండి, కడీలు ఉంటాయి, జాలీ ఫెన్సింగ్తో ఉంటుంది. 2 గేట్లు ఉంటాయి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. హైట్లో ఉంటుందండి, మంచి ల్యాండ్. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఇది. మనం చూసుకున్నట్టయితే కలెక్టరేట్ నుంచి వెళ్ళి, సిద్దిపేట కలెక్టరేట్ నుంచి వెళ్ళి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ల్యాండ్కి. మనకు జేబీఎస్ నుంచి మాత్రం 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. సిద్దిపేట నుంచి వెళ్ళి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ల్యాండ్. చూడండి ఆ లాస్ట్ చివరి, ఆ చివరి కనిపిస్తుంది చూడండి, ఆ స్తంభం. అక్కడ నుండి స్టార్ట్ అయితే ల్యాండ్. ఇగో ఇదంతా రోడ్ ఫేసింగ్. ఇక ఇక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ల్యాండ్. 11 ఎకరాల 20 గుంటల సైటు. క్లియర్ టైటిల్ అండి, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్తో సహా. మనకు ఇది షామీర్పేట నుంచి వెళ్ళి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. దేనికి కోళ్ళ ఫారాలకైనా కానీ, లేకపోతే ఏదన్నా ఫామ్ హౌస్ మామిడి తోట పెట్టుకోవడానికైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సైటు. మొత్తం పీస్ఫుల్ ఏరియా అండి ఈ ఏరియా మాత్రం. ఆ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే, అటు సైడ్ చూసుకున్నట్టయితే అది ఫామ్ హౌస్ అండి. అది ఫామ్ హౌస్ కనిపిస్తుంది చూడండి, ఫామ్ హౌస్ అది. మనకు ఇది ఎకరాకు వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే ఏమైనా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎకరానికి వచ్చేసి మాత్రం 75 lakhs చెప్తున్నారు. పెద్ద సైట్ ఇది. చుట్టూ కడీలు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, మొత్తం 2 గేట్లు ఉంటాయి. మనకు ఫ్లాటింగ్కు కూడా పనికొస్తుంది ల్యాండ్. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం స్క్వేర్ బిట్ అండి. మొత్తం 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. మనకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవే, డాంబర్ రోడ్ బిట్టు ఇది. ఈ విలేజ్ దగ్గర దర్గా అనే విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ దగ్గర మొత్తం ఫ్లాటింగ్ ఉంటుంది. మొత్తం ఫ్లాట్లు కొట్టి అమ్మినవి ఉంటాయండి. మొత్తం ఫ్లాట్ సిస్టమే. కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మొత్తం ఫ్లాటింగ్ సిస్టమే ఉంటుంది. ఇక మనకు ఎకరాలు కావాలంటే ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి రావాలి. ఇక్కడనైతే 11 ఎకరాల 20 గుంటల సైట్ వచ్చేసింది మనకు. డాక్యుమెంట్ కూడా ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్. సైడ్ చూడండి ఎంత బాగుందో. ఒక్క రాయి ఇట్లా ఒక్కటి రాయి లాంటివి కూడా ఏం లేవు. చాలా బాగుంటుంది సైటు. మొత్తం చుట్టూ కడీలు ఉంటాయి. ఇది సైటు మనకు సిద్దిపేట డిస్టిక్, సిద్దిపేట అర్బన్ కిందకి వస్తుంది. ఇది సిద్దిపేట రూరల్ కిందకి వస్తుందండి బిట్టు ఇది.